ఏపీ వ్యాప్తంగా ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. దానిపై రోజు వివాదం నడుస్తూనే ఉంది. అతడి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే ఇదే సిఐపై ఇప్పుడు మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణలంకకు చెందిన ఓ రౌడీ షీటర్ సూసైడ్ వీడియో కలకలం రేపుతోంది. సిఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారని ఈ వీడియోలో రౌడీ షీటర్ ఆరోపించాడు. సిఐ నాగరాజు తనను కొన్ని రోజులుగా కొడుతున్నారంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. వ్యాప్తంగా ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. దానిపై రోజు వివాదం నడుస్తూనే ఉంది. అతడి మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, రాజు చుట్టూ అయితే వరుస వివాదాలు అయితే వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఒక రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కి సంబంధించి ఒకవైపున వివాదం నడుస్తూ ఉంది. దానికి సంబంధించి సిఐ నాగరాజు అతన్ని కస్టడీకి తీసుకొని వేధింపులు చేసి ఆ తర్వాత టార్చర్ చేసి హత్య చేశాడని చెప్పి ఒకవైపున కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 38 రోజుల నుంచి కూడా రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సిఐ నాగరాజు మీద సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఒకవైపు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యి ఈ నిర్ణయం కూడా తీసుకుని సస్పెన్షన్ ఆదేశాలు ఇవ్వడంతో పాటు సమగ్ర విచారణకు సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆదేశం కూడా జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మరొక రౌడీ షీటర్ కాంతి కుమార్ కూడా సూసైడ్ చేసుకుంటూ కూడా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో కూడా సిఐ నాగరాజు వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కూడా ఆ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 21వ తారీఖున ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేరుపోగు వెంకటేశ్వర కుమారుడుగా కాంతి కుమార్ ఉన్నాడు. అతని మీద కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అతను కూడా గత నెల మే 21న సూసైడ్ చేసుకుని మృతి చెందిన నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో మొత్తం ఈ ఘటనకు సంబంధించి మరోసారి సిఐ నాగరాజు వ్యవహారం మీద అయితే ఆరోపణలు వస్తున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సిఐ నాగరాజు బెదిరింపులు వేధింపుల వల్లే తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కూడా ఆ వీడియోలో మృతి చెందినటువంటి రౌడీ షీటర్ కాంతి కుమార్ కూడా సెల్ఫీ వీడియోలో వరుస వివాదాలు. ఒకవైపున సాయి కృష్ణ మిస్టరీ ఇంకా వీడలేదు, ఉన్నాడా లేదా అనేది గుర్తించడానికి సంబంధించి కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మరొక రౌడీ షీటర్ సూసైడ్ చేసుకోవడం, దానికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని మీద కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీని మీద కాంతి కుమార్ సూసైడ్ ఘటనకు సంబంధించి కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు కేసులో ఉన్నటువంటి తన కుమారుడి ఇంటికి వచ్చి ప్రతిసారి ఇబ్బంది పెట్టినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో దాని మీద కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక సిఐ నాగరాజు వ్యవహారాల మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అంతర్గత విచారణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.